6, ముంబై 11లో 3. ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ఇంకా 2 మ్యాచెస్ గెలిస్తే వెళ్ళిపోద్ది. కానీ ముంబైకి ఇంకా దూరం ప్లే ఆఫ్. హాయ్ గాయ్స్, మమస్ తేజ. మ్యాచ్ నెంబర్ 55 ప్రివ్యూ. నా ఫేవరెట్ టీం వర్సెస్ హోమ్ టీం. ఫేవరెట్ ముంబై ఇండియన్స్, హోమ్ టీం ఏమో ఎస్ఆర్హెచ్. ఆల్రెడీ ఈ రెండింటికి మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ 277 కొట్టారు, మన ముంబై 246 దగ్గరకు వచ్చారు. కానీ రేపు జరిగేది మాత్రం వాంఖేడే స్టేడియంలో ముంబైకి లూజింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ విన్సే ఉన్నాయి. అంత తొందరగా మనం ముంబై ఇండియన్స్ని కూడా తక్కువ అంచనా చేయలేము. అండ్ పిచ్ విషయానికి వస్తే అది బ్యాటింగ్ పిచ్. ఏ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చినా కానీ ఎక్కువ టార్గెట్ కొట్టడానికి కూడా ఉంటుంది. అండ్ దాన్ని మనం చూసుకుంటూ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ 10లో 6, ముంబై 11లో 3. ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ఇంకా 2 మ్యాచెస్ గెలిస్తే వెళ్ళిపోద్ది. కానీ ముంబైకి ఇంకా దూరం ప్లే ఆఫ్కి. కానీ ఎస్ఆర్హెచ్ సూపర్ ఆడారు. ముంబై కూడా బాగా ఆడారు, కానీ లక్క కలిసి రాలేదు. ఆ క్యాప్టెన్సీ కొంచెం పూర్ క్యాప్టెన్సీ వల్ల. అండ్ ఇప్పుడు మనం చెప్పుకొచ్చేది ఏంటి అంటే ముంబై ఇండియన్స్లో స్ట్రాంగ్ లైనప్ రేపు ఇచ్చి పడేసే బ్యాటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ ఓకే. దాని తర్వాత వస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ కూడా ఇయర్ కొంచెం ప్రూవ్ చేసుకుంటే బాగుండే. కొంచెం లేట్గా వచ్చేట్టుగా స్టార్టింగ్ ఆడలే కదా. ఇంక తిలక్ వర్మ మాత్రం ఈజ్ ద బ్యాక్ బోన్. ముంబై ఇండియన్స్కి ఒక బ్యాక్ బోన్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అన్న, టిమ్ డేవిడ్ అన్న. దాని తర్వాత లాస్ట్లో ఇంకా షెపార్డ్కి ఇస్తారు. దాని తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, కాడ్జీ, హార్దిక్ పాండ్యా. బౌలింగ్ లైనప్ బాగుంది, కానీ సడన్గా కరెక్ట్ టైంలో యూజ్ చేసుకోలేకపోతున్నారు. బౌలింగ్ సరిగ్గా పడట్లేదు, అర్థం కావట్లేదు. లైక్ ఆ బౌలింగ్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, అర్థం కావట్లేదు. లేకపోతే ఫ్యాన్స్ వల్ల అర్థం కావట్లేదు. అందరు నమన్ ధీర్ ఉన్నాడు, పీయూష్ చావ్లా ఉన్నాడు. ఇంకో మంచి స్పిన్నర్ ఉంటే కూడా బెస్ట్ ఏమో అని అనిపించింది. కుమార్ కార్తికేయన్ ఆడిపిస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. వై? బికాస్ స్పిన్నర్ అనేది కూడా చాలా క్రూషియల్. కానీ ఎవ్రీ టైం పేసర్స్ని మనం చూసుకుంటే కాదు, స్పిన్నర్ కూడా చాలా క్రూషియల్ ముంబై ఇండియన్స్కి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి. ఎందుకంటే ఇప్పటివరకు ఓడిపోవడానికి ఏంటి అంటే పేసర్స్ విషయంలో చాలా దంచి కొట్టారు చాలామంది టీమ్స్. కానీ ముంబై ఇండియన్స్కి స్పిన్నర్ కావాలి. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్స్ అన్ని డెడ్లీ కాంబినేషన్. అసలు వీళ్ళిద్దరు అయితే ట్రావిస్ హెడ్ అని అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ స్టార్టింగే మంచిగా తీసుకొస్తారు. మంచిగా అలా అయిన తర్వాత మెల్లగా ఇంకా యాండ్రీ క్లాసన్ వచ్చేస్తాడు, ఎయిడెన్ మార్కర్ వచ్చేస్తాడు, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు చాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతారు. ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్. ఇక్కడ వరకు బ్యాటింగ్ మాత్రం సూపర్. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మాత్రం సూపర్. దానివల్లే స్కోర్ 270+. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్లో 270 కొట్టినట్టు ఈసారి కొట్టనియకూడదు. ఎందుకంటే వాళ్ళకి ముంబై ఇండియన్స్ స్టాటిస్టిక్స్ తెలుసు కాబట్టి లాస్ట్ మ్యాచ్ ప్లస్ జరిగేది వాంఖేడేలో కాబట్టి అంత తొందరగా మనలు కూడా కొట్టనియరు. బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం సూపర్ బౌలర్స్ అండి, వరల్డ్ క్లాస్ బౌలర్స్. అసలు ఎస్ఆర్హెచ్లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అన్న, మార్కస్ జాన్సన్ అన్న, ప్యాట్ కమిన్స్ అన్న, షాబాజ్ అహ్మద్ అన్న, మంచి బౌలర్స్. అసలు ఇంత మంచి బౌలర్స్ లైక్ ఏంటి అంటే ఏదైనా మనకి పక్కా కంట్రోల్ చేసే విధానం ఉంది. బౌలింగ్ లైనప్తో ఉంది, బ్యాటింగ్ లైనప్తో ఉంది. అది కానీ లాస్ట్ మ్యాచ్ అసలు 277 కొట్టినప్పుడు మన ముంబై ఇండియన్స్ 246 అంత దగ్గరలో వచ్చారు అంటే ఆలోచించండి. లైక్ ముంబై ఇండియన్స్ కూడా బ్యాటింగ్ ఆడుతుంది, ఆడగలుగుతుంది, ముందుకెళ్తుంది. కానీ సమ్వాట్ ఏంటి అంటే సమ్వాట్ బౌలింగ్ వల్ల పోతుంది. కొంచెం ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా తగ్గిపోయింది. హార్దిక్ పాండ్యా ఈ ఇయర్ కెప్టెన్సీ చాలా విఫలమయ్యాడు. ముందు ఐపీఎల్స్లో కొంచెం బాగా చేశాడు. వై? బికాజ్ ఏంటి అంటే కొంచెం బ్యాడ్ లక్ కూడా బాగా నడుస్తుంది. దాంతో ఫ్యాన్స్ కూడా బాగా బూయింగ్ చేయడము, ట్రోల్ చేయడం వల్ల ముంబై ఇండియన్స్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ప్లేయర్స్కి అందరికీ లూజ్ అయిపోతుంది కాన్ఫిడెన్స్ కూడా. దాంతో హార్దిక్ పాండ్యా కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఇదే మెయిన్ రీజన్. దానివల్ల ముంబై ఇండియన్స్ -పాయింట్ ఇదంతా. మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం రేపు 55 ఆల్రెడీ మ్యాచ్ నెంబర్ 8 వీళ్ళిద్దరికీ జరిగింది. ఆ మ్యాచ్ మాత్రం సూపర్ ఉంది. ఇది రేపు 55 మాత్రం ముంబై కొట్టాలి. నా ఫేవరెట్ టీం ముంబై, ఎస్ఆర్హెచ్ నా హోమ్ టీం. రెండిట్లో ఏది గెలిచినా నాకు ఓకే. కానీ రేపు ఆల్రెడీ ఒకసారి గెలిచింది కాబట్టి ఎస్ఆర్హెచ్, ఇంకా ముంబై. కానీ ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ రేస్ ఉంది కాబట్టి గెలిస్తే బెస్ట్ ఏమో. కానీ ముంబై ఇండియన్స్ అంత తొందరగా గెలవనియ్యారు. అండ్ దాని తర్వాత ఒక్కటే వస్తే ఏంటి అంటే ముంబై ఇండియన్స్లో ఒక స్పిన్నర్ ఒకటి తగ్గాడు. మ్యాచ్ అనాలిసిస్ ప్రకారం మనం చూస్తే స్పిన్నర్ ఒకటి తగ్గాడు. పార్ట్ టైమ్స్ ఒక్క పీయూష్ చావ్లా తప్పితే కుమార్ కార్తికేయన్ కూడా వేయిస్తే చాలా బెటర్. దానివల్ల కొంచెం మైనస్ అయిపోయింది. బ్యాటింగ్ వల్ల బాగుంది కానీ బౌలింగ్లోనే పోతుంది. అసలు బౌలింగ్లో అన్ని రన్స్ ఇవ్వడం వల్లే సగం పోతుంది. ఎస్ఆర్హెచ్ మాత్రం ఈ ఇయర్ ఇట్లాంటి డెడ్లీ కాంబినేషన్ ఇంకో 2-3 ఏళ్ళు కూడా ఇట్లానే ఆడితే మాత్రం చాలా బెటర్. మన ఎస్ఆర్హెచ్ హోమ్ టీం వెళ్ళాలని కోరుకుందాం. ఇదనమాట మ్యాచ్ నెంబర్ ప్రోమో. వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ 55 జరుగుతుంది. చూద్దాం ఏది గెలుస్తుందో. నాకైతే వాంఖేడేలో కాబట్టి అంత తొందర చెప్పలేము. ముంబై ఇండియన్స్కి ఆ పిచ్ అనాలిసిస్, పిచ్ కండిషన్స్ తెలుసు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమస్ తేజ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్.